పెద్దపూర్ డీసీపీ వినీత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బత్తుల ప్రభాకర్ ప్రిజం పబ్ దగ్గర ఫైర్ చేశాడు. వెంకటరెడ్డి అనే కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి. బత్తుల ప్రభాకర్ అతని మీద 75 నుంచి 80 కేసుల వరకు ఉన్నాయి. రాబరీ కేసులు కూడా ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందినవాడు. 2023 నవంబర్ నుంచి పరారీలో ఉన్నారు. నర్సింగ్, రాజేంద్రనగర్ లో కేసులున్నాయి. బత్తుల ప్రభాకర్ వాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీమ్ ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది దగ్గర. అలాగే అతన్ని గుర్తించి అక్కడ మన వెంకటరెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలింది. ఇమీడియట్ అతన్ని షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఈ పెల్లెట్ తగిలి ఇంజరీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బత్తుల ప్రభాకర్ అని ఎవరైనా అతన్ని అప్రహెన్స్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు 80 నుంచి 70 వరకు కేసెస్ ఉన్నాయి. మన తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు రాష్ట్రంలో. ఇతను హెచ్పీ మైనైట్ అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ప్రదేశ్ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కోల్పోయాం. సో ముగ్గురు వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వ్యాలియంట్ యాక్ట్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. మాదాపూర్ జోన్లు లేదు కానీ నార్సింగి, రాజేంద్ర నగర్ అతని కేసెస్ రెండు ఒకటి తగిలింది. 2023 నుంచి నవంబర్ 2023 నుంచి weapons two country made weapons along with 23 rounds. 2 rounds he has used on against us. Unlicensed country made. అంటే సెక్యూరిటీ ఆపలేదా సార్? అవి ఎట్లా తీసుకెళ్ళి సార్? లేదు, వాళ్ళ సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు. ఎన్ రూట్లోనే అతను అక్కడ ఉన్నాడు. పబ్బులోకి అనుమతించేటప్పుడు లోపలికి సెక్యూరిటీ ఏం చెక్ చేయాలి? అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పడుకోవడం జరిగింది. న్యూజిలాండ్లో సివిల్గా ఉన్నారు అంటే పోలీసులు గమనించి కాల్పులు చేశారా? ఎందుకు పోలీస్ అని చెప్పారు. పోలీస్ అని చెప్పగానే అతను తెలిసిపోయింది పోలీసు. ఇమీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్తో చెప్పడానికి ట్రై చేశారు. పోలీసు దగ్గర ఏం వెపన్స్ ఏం లేదు, అతని దగ్గర వెపన్స్ ఇంతవరకు మా ఇన్వెస్టిగేషన్స్లో అతని దగ్గర ఉన్నదని తెలియదు. బట్ మనం బేసిక్గా అతని దగ్గర లేదనుకుని అతని దగ్గరికి వెళ్ళాము. తర్వాత తెలుసు. బై దెన్ మా టీం కూడా అక్కడ రీచ్ అయింది. సార్ అతను కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి లెఫ్ట్ ఫుట్కి ఇంజరీ అయింది, ఒక ఫ్రాక్చర్ కూడా అయింది. బట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. లోపల దిగి బయటకు వచ్చింది.